ఓకే. వై ఇది అనుకుంటే వైకి ఎక్స్ అన్నది ఇఫ్ ఎక్స్ ఈజ్ వై సిస్టర్, వైకి చెల్లి ఎక్స్, చెల్లి అంటే ఎవరు సిస్టర్ కాబట్టి మైనస్తో ఇండికేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ జెడ్ ఈజ్ వైస్ మదర్, వైకి తల్లి ఎవరు జెడ్, అంటే మదర్ అంటే ఏంటి ఫస్ట్ ముందు జనరేషన్ కదా కాబట్టి జెడ్ అనేది ఎక్కడికి పెడతాం. ఆడేటన్నాడు జెడ్ ఈజ్ వైస్ మదర్ అంటే ఎవరు ఫీమేలే కదా కాబట్టి మైనస్ పెడతాం. తర్వాత డబ్ల్యూ ఈజ్ జెడ్స్ ఫాదర్, జెడ్కి ఫాదర్ ఎవరు అంటే ఇంకొక జనరేషన్, ఇక్కడ డబ్ల్యూ అన్నది ఇక్కడ డబ్ల్యూ ఈజ్ జెడ్స్ ఫాదర్, డబ్ల్యూ అన్నది ఫాదర్ కాబట్టి ఫాదర్ మేలా ఫీమేలా మేల్ కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ అనేది డినోట్ చేస్తాం. తర్వాత వై ఈజ్ నాట్ ఎక్స్ సిస్టర్, అంటే వై అన్నది చెల్లి అయితే కాదు అని చెప్పాడు, అంటే ఖచ్చితంగా ఇది ఎవరై ఉండాలి మేల్ అయి ఉండాలి. ఓకే. అయితే దెన్ వై ఈజ్ ఎక్స్, ఎక్స్కి వై ఏమవుతారు కాబట్టి ఇప్పుడు బ్రదర్. ఓకే అంతేనా, చెల్లి వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు లేదా తమ్ముడు అక్క ఏదైనా సరే మనకి బ్రదర్ అనేది అవుతారు అని చెప్పేసి క్లారిటీగా అనిపించింది. ఓకేనా, అర్థమైందా?